నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ స్పైసీ అయిన మునగాకు పచ్చడి. దీన్ని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని మినప్పప్పు కొంత శనగపప్పు వేసుకుని దోరగా వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేపుకున్నాక ఒక 5 పచ్చిమిరపకాయలు 3 ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా చింతపండు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును అయితే వేసుకొని ఆకు సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆకులో నీరంతా పోయిన తర్వాత దీని అంతటిని పక్కకు తీసి పెట్టుకొని అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన మిశ్రమాన్ని రుచికి తగినంత ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని ఆ ఉల్లిపాయ ముక్కలలో కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే మునక్కాయ పచ్చడి రెడీ. ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్